Hello everyone, welcome back to our channel. Today let's make simple and tasty mutton curry. ఇక్కడ మనం మటన్ ని బోన్లెస్ అయితే తీసుకున్నామండి. అండ్ రేపు చాలా సింపుల్ గా ఒక 10-15 మినిట్స్ లో అయిపోయేలాగా చికెన్ ఫ్రై వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. అది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి. ఇక్కడ మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని వేడికిన తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ లోపల ఒక మిక్సీ జార్లో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కాజు, బాదం యాడ్ చేసుకొని పౌడర్గా ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత ఎగిన ఉల్లిపాయల్లోకి మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న బోన్లెస్ మటన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది 1/2 kg మటన్ తీసుకున్నట్టు ఉన్నామండి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకొని మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇది ఇలా కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు, మటన్లో ఉన్న వాటర్ నుంచే మనం కుక్ చేసుకుంటున్నాము. ఆయిల్ అండ్ దాంతోనే ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. అండ్ లాస్ట్లో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ కొద్దిగా కిచెన్ కింగ్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదా కిచెన్ కింగ్ మసాలా ప్లేస్లో మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. కొద్దిగా నార్మల్ కారం అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 వాడాము ఇక్కడ. తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుకి వచ్చిన తర్వాత 2-3 సార్లు కలిపేసుకొని ఇందాక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మనం కర్డ్లో యాడ్ చేసుకున్నాం. అది ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా ఇందులోనే యాడ్ చేస్తామండి. అన్నీ కలుపున్న మిక్స్చర్ ఇది ఇలా ట్రై చేయండి, నిజంగా టేస్ట్ చాలా బాగుండింది. అది ఇందులోకి యాడ్ చేసేసి ఒక 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అంటే ఈ విధంగా ఉడకడానికి వచ్చిన తర్వాత లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఇందులోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ కర్రీ కూడా. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.